ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన మూవీ యాత్ర 2. ఈ మూవీ రిలీజ్ అయింది. అయితే ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర, ఆయన ఎదుర్కొన్నటువంటి పరిణామాలు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఆయన పోషించినటువంటి పాత్ర, ఇవే కీలకంగా హైలైట్ చేస్తూ ఈ సినిమాని తెరకెక్కించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇందులో జగన్మోహన్ రెడ్డి పాత్రని తమిళ నటుడు జీవా పోషించినటువంటి పరిస్థితి ఉంది. అండ్ అట్లాగే యాత్ర 1 ఏదైతే ఆనాటి ముఖ్యమంత్రి మహానేత రాజశేఖర రెడ్డి చేసినటువంటి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కినటువంటి యాత్ర మూవీకి సీక్వెల్గా ఈ యాత్ర 2 అనేది తెరకెక్కించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమాకి ప్రీ బుకింగ్స్ అయితే ఎక్కువగా జరగనటువంటి పరిస్థితి ఉంది. అయితే సినిమా మీద ఉన్నటువంటి సినిమాలో ఉన్నటువంటి కంటెంట్ మీద నమ్మకంతో టీం అంతా కూడా మూవీ రిలీజ్ అయిన తర్వాత బుకింగ్స్ బాగా వస్తాయంటూ కూడా ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇందులో ఈ సినిమా తెరకెక్కించడానికి 50 కోట్ల వరకు బడ్జెట్ అయిందన్నట్లుగా ఊహాగానాలు, అలాగే ఆ విషయాలు బయట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇందులో దాదాపు సగానికి పైగా, అంటే 25 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్కి ఖర్చు పెట్టినట్లుగా బయట పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అవి ఎంతవరకు నిజం అనేది వాస్తవాలు తెలియాల్సింది. అయితే ఇందులో ముఖ్యంగా హీరోగా నటించినటువంటి జీవాకే దాదాపు 8 ముట్టించినట్లుగా, అలాగే అప్పట్లో రాజశేఖర రెడ్డి పాత్రలో చేసినటువంటి మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టికి దాదాపు 4 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లుగా అవి వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. అవి ఎంతవరకు నిజం అనేది మూవీ టీం బయటపెట్టాల్సినటువంటి విషయం. అయితే ఈరోజు అయితే మూవీ అయితే రిలీజ్ అయింది. మూవీ రిలీజ్ అయిన సందర్భంలో రివ్యూస్ అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. చూసిన వాళ్ళందరూ కూడా అప్పటి సంఘటనలు, అలాగే అప్పటి జరిగినటువంటి ఘటనలన్నీ కూడా మళ్ళీ రివ్యూ చేసుకున్నాం, మేమందరం అవన్నీ గుర్తు చేసుకున్నాం అంటూ కూడా చూసిన టీం అంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఒక పాజిటివ్ స్కోప్లో అయితే దీనికి రివ్యూస్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి బుకింగ్స్ పెరుగుతాయా, ప్రజలు యాత్ర 2ని ఆదరిస్తారా అనేది వేచి చూడాల్సిన అంశం.